ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పురుషులే కాదు మహిళల భాగస్వామ్యం ఉంటేనే బతుకుబండి సాఫీగా సాగుతోంది. అందుకే ప్రభుత్వాలు అమలుపరిచే సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు రాష్ట్రంలో ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణను మహిళలకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఒక్కో మహిళా సంఘానికి 36 లక్షలు వెచ్చించి ఒక్కో బస్సు కొనిచ్చి ఆర్టీసీ అద్దెకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన తర్వాత స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి మహిళను కోటీశ్వరురాలని చేయాలని తలంపుతో ముందుకు వెళ్తుంది. దానికి అనుగుణంగానే గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెక్మాకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి ఒక్క మహిళా సంఘానికి ఒక ఆర్టీసీ బస్సును కొనివ్వాలని చెప్పి నిర్ణయించింది. ఆ బస్సును తిరిగి ఆర్టీసీకి అద్దెకిచ్చి ఆ అద్దె ద్వారా వచ్చే ఆ డబ్బులను కూడా మహిళా సంఘాలే వినియోగించుకోవాలని నిర్ణయించింది. ప్రతి బస్సుకు 36 లక్షలు కేటాయిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 58 మహిళా సంఘాలకు 58 బస్సులు కొనియాలనే నిర్ణయం జరిగింది. ఈ నెల 9వ తేదీ నాడు హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని లాంఛనంగా ప్రారంభించే ప్రయత్నం కూడా సాగుతుంది. ఇప్పటికే అధికారులతోని రాష్ట్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది, సమాలోచనలు చేసింది. ఎక్కడెక్కడ ఎలాంటి బస్సు కొనివ్వాలి, మహిళల మనోగతం ఏంటి, అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటని చెప్పి దిశానిర్దేశం చేస్తుంది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆదిలాబాద్ డిఆర్డీఓ రవీందర్ రాఠోడ్ మనతో పాటు ఉన్నారు. ప్రభుత్వ లక్ష్యం ఏంటి, తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటి? నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి స్వయం సహాయక సంఘాలకు చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం ప్రతి మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి వాళ్లకు ఆదాయ వనరులు పెంపొందించే కార్యక్రమంలో భాగంగానే ప్రతి మండల సమాఖ్యకు ఒక బస్సు ఇవ్వడం జరుగుతుంది. దానికి 36 లక్షల రూపాయల చొప్పున ఒక్కొక్క మండల సమాఖ్యకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ నిధులు కూడా మరి ప్రభుత్వం గ్రాంట్ రూపేణా మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా చూస్తే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 58 మండల సమాఖ్యలకు 58 బస్సులు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క బస్సుకు ప్రభుత్వం 36 లక్షలు కేటాయిస్తుంది. ఇందులో మహిళా సంఘాల వాటా ఏమైనా చెల్లించాల్సి ఉంటుంది ఏంటి? అసలు మాకున్న సమాచారం ప్రకారం 36 లక్షల రూపాయలు ప్రభుత్వమే కేటాయిస్తుంది. అయితే కొన్ని చోట్ల ఒక 6 లక్షలు వాళ్ళు మన మహిళా సంఘాల నుంచి భరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అది కూడా మరి మండల సమాఖ్యలో ఆ నిధులు కొరత ఉంటే ఖచ్చితంగా అవి కూడా మరి ప్రభుత్వమే కేటాయించడం జరుగుతుంది. బస్సులను కొనివ్వడం వరకు మంచిదే, కానీ బస్సులను కొనిచ్చిన తర్వాత వాటి వినియోగం చేయకపోతే ఫలితం ఉండదు కదా. ఆ బస్సులను ఏం చేస్తారు? ప్రభుత్వం కొనుగోలు చేసిన బస్సులను అద్దెకి ఇవ్వడం చేస్తారా? అద్దెకు వచ్చే డబ్బులు ఎట్లా తీసుకుంటారు? దాని ఖర్చులను ఎలా వినియోగించుకోవాలా? మీకున్న ప్రభుత్వ ఆదేశాలు ఏంటి? ఈ బస్సుల కేటాయింపు మనకు జరిగిన తర్వాత దీన్ని ఆర్టీసీని అద్దె ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి 69,600 రూపాయలు వాళ్ళకు అద్దె ఆర్టీసీ వాళ్ళు మండల సమాఖ్యకు చెల్లించడం జరుగుతుంది నెలకి. అయితే ఈ అద్దె ఏదైతే ఆదాయ వనరు వాళ్ళకు ఆర్థిక అభివృద్ధి అంటే వివిధ రకాలైన మరి ఆర్థిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని వినియోగించుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే ప్రభుత్వం యొక్క సంకల్పం. ఒక్కొక్క మహిళా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆర్టీసీ ద్వారా వచ్చే అద్దెను ఎలా సద్వినియోగం చేసుకోవాలో దీనిపైన లెక్క పత్రము లేదా దీని మీద ఒక జవాబుదారితనము ఉండటానికి ఏమన్నా విధానం ఉంటుందా, ఉండదా? లేకపోతే ఆ కీలకమైన మహిళా సంఘాల సభ్యులు దాన్ని వాటిని సద్వినియోగం చేసుకునే ప్రమాదం కూడా ఉంది కదా? మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే ఒక మండల సమాఖ్యలో మనకు కనీసం 30 నుంచి 35 గ్రామ సంఘాలు ఉంటాయండి. ఆ గ్రామ సంఘాలకు సంబంధించిన విఓఓబిస్ అంటే ప్రెసిడెంట్, కోశాధికారి, సెక్రటరీ వీళ్ళంతా కలిసి దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించి తదుపరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఏ రకంగా దీని యొక్క ఆదాయం మీద ఏ రకంగా దీన్ని మనం ముందుకు ఇంకా అభివృద్ధిలో మనం తీసుకురావాలనే దాని మీద ఇంకా స్పష్టత కొంత రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అవి కూడా మరి సెర్ప్ ఆఫీస్ నుంచి మనకు ఇంకా కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ చేసే బాధ్యత ఎవరిది? పట్టణ ప్రాంతంలో పర్యవేక్షణ చేసే బాధ్యత ఎవరిది? ఈ రెంటిటిమైన ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే మనకు సెర్ప్ సంస్థ నుంచి మనకు డిఆర్డీఏ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో డిఆర్డీఓ గారు ఉంటారు. దాంతోపాటు జిల్లా సమాఖ్య ఓబీస్ ఉంటారు. అదే రకంగా మరి పట్టణ ప్రాంతాల్లో అయితే మెప్మా ఉంది. మెప్మాకు స్పెషల్ ఆఫీసర్ ఒక పీడి గారు ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో మెప్మా పట్టణ ప్రతినిధులు మా అందరి మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. తర్వాత సిఓ సర్ప్ మేడం హైదరాబాద్ లెవెల్లో సిఓ సర్ప్ మేడం, మరి పట్టణ
ప్రాంతంకి సంబంధించి కూడా అదే రకంగా యాజ్ వెల్ యాజ్ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మనకు సిఓ సర్ప్ మేడం ఉంటుంది. దాని మీద ఇంకా ప్రభుత్వం మన సెక్రటరీ సార్ అన్ని కూడా దానికి ఒక పర్యవేక్షణ విధానం ఉంటుంది. దాని ప్రకారం ఇది ముందుకు జరుగుతుంది. ఈ మహిళా సంఘాల చేతికి బస్సులు ఎప్పుడు చేతికి వస్తాయి? దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు లాంఛనంగా ప్రారంభిస్తారు? దీనిపైన ఇప్పుడు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఏమన్నా నిర్ణయం జరిగిందా లేదా? ఎప్పుడు లాంఛనమైన కార్యక్రమం ప్రారంభమవుతుంది? సో మాకు ఉన్న సమాచారం ప్రకారం మరి 5వ తారీఖు మనకు ఇది ఆనరబుల్ సీఎం గారితో పెరేడ్ గ్రౌండ్స్లో లాంఛనంగా మరి అన్ని మండల సమాఖ్య అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల సమాఖ్యకు బస్సులు ఇవ్వాలని మరి చెప్పడం జరిగింది. మరి ఇంతకుముందే మరి మాకు ఆ ప్రోగ్రాం కాస్త మరి 9వ తారీఖుకి మార్పు చేయడం జరిగింది. సో 9వ తారీఖు రోజు మనకు ప్రతి మండలం సమాఖ్య నుంచి సంబంధించిన ఎంఎస్ సంబంధించిన విఓఓబీస్ అందరూ కూడా మరి ఆ బస్సు కూడా మాకు ఇక్కడే రావడం జరుగుతుంది. ఆ బస్సులోనే మరి హైదరాబాద్ లెవెల్లో మరి పెరేడ్ గ్రౌండ్స్లో వీళ్ళందరినీ కూడా మేము తరలింపు చేయాల్సిందిగా మరి మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. సో మరి 9వ తారీఖు రోజు ఇది జరుగుతుందని మాకు వచ్చిన సమాచారం. ఇది మా డిఆర్డిఓ పిడి రవీందర్ రాఠో అభిప్రాయం. మొత్తం మీద ఈ నెల 5వ తేదీ నాడు హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయం జరిగింది. కానీ అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నెల అది 9వ తేదీకి వాయిదా పడిందని ఇప్పుడే సమాచారం వచ్చింది. దీని ప్రకారం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులు వేయాలనే తలంపుతో ముందుకెళ్తుందని స్పష్టమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.